జీవిత రథసారథి నీవే, నా ప్రగతికి ఆధారము నీవే, నా జీవిత కాలమంతా నడిచెద నీ వెంట యేసయ్యా, నడిపించు నీ ఆత్మ చేత. సంవత్సరం కొన్ని విషయాలు దేవుడు మాట్లాడుతూ ఉంటారు. అది ఫస్ట్ సండే ఆదివారంలోనే పంచుకుంటారు. ప్రభు ఈ ఆదివారం పంచుకోమన్నారు. హల్లెలూయా. జనం వస్తున్నారా లేదా, అందరు వస్తారా రారా అనేది సెకండరీ. నేను ఆయన మాటకు వినాలనేది ప్రాముఖ్యం. హల్లెలూయా. దేవుని మాటకు మనం లోబడినప్పుడు దేవుడు చేసే కార్యాలు వేరే ఉంటాయి. కాబట్టి నా మనసుతో ఆలోచించకుండా నేను దేవునికి లోబడి శుక్రవారం నష్టాల్లో ఈ విషయాన్ని నేను పంచుకున్నాను. సాయంకాలం ధూపగుంటలో ఈ విషయాన్ని పంచుకున్నాను. నిన్నటి దినాన బీరన్నగుంటలో ఈ విషయాన్ని పంచుకున్నాను. ఈరోజు అంటే ఇది 4వ చోట. హల్లెలూయా. ప్రభు ఏమన్నారంటే మన భారతదేశాన్ని 3 రకాలుగా నేను ఆశీర్వదిస్తానని చెప్పారు. హల్లెలూయా. ఒక భారతదేశం అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఉన్నాయి, సంఘాలు ఉన్నాయి, సహవాసాలు ఉన్నాయి. హల్లెలూయా. మన సంఘాన్ని, మన రాష్ట్రాన్ని, మన వరంగల్ జిల్లాలో దేవుని ప్రజలైన వారిని ప్రతి ఒక్కరిని 3 రకాలుగా నేను దీవిస్తానని చెప్పాను. హల్లెలూయా. మొట్టమొదటి ఏంటంటే ఆత్మ సంబంధంగా ఆశీర్వదిస్తానన్నారు. హల్లెలూయా. ఎందుకు ఆత్మ సంబంధంగా ఆశీర్వదిస్తానన్నారంటే ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనాన్ని చదవండి. మనైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవు. ఆత్మను ఎవరు దయచేశారని ఇప్పుడు చదవబడిన వాక్య భాగంలో ఉంది. దేవుడు. ఆమేన్. మనలో ఉన్న ఆత్మనట దేవుడు దయచేశాడట. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా వెళ్ళు. హల్లెలూయా. మట్టి నుండి వచ్చింది మట్టి అయిపోతుంది. దేవుడు ఈవిగా ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి దేవుడు ఈవిగా తన ఆత్మనిచ్చాడు. హల్లెలూయా. ఒకవేళ ఆత్మ లేదనుకో మనలో శవంగా మారుతాం. కాబట్టి మనం సజీవులుగా ఉన్నామంటే కారణం మనలో ఉన్న ఆత్మ. అందుకే మన సామెతల గ్రంథం 27వ వచనం చదవండి ఒకసారి. సామెతలు 20:27. 20:27 వచనం. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆమేన్. గమనించాలి దేవుని బిడ్డలారా. మనలో ఉన్న ఆత్మట అప్పుడప్పుడు హిందువులు అంటారు దేవుని పూజలో దీపం అంటించారు. కానీ నిజమైన ఆలయము మనమే, మన ఆత్మే దీపము. ఆ దీపం అంటే ఎవరు పెట్టారట? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఇప్పుడు మనం ఈ ఆత్మను గురించి ఎంత ఆలోచిస్తున్నాం? యెహోవా పెట్టిన దీపముల గురించి ఎంత ఆలోచిస్తున్నాం? దేవుడు దయచేసిన ఆత్మను గురించి ఎంత మనం ఆలోచిస్తున్నాం? మన పనులు చేసుకుంటాం, మన బాధ్యతలు నిర్వర్తిస్తాం, మన వ్యవహారాలు చూసుకుంటాం, కుటుంబానికి, ఇంటికి, పిల్లలకు, భర్తకు, భార్యకు కావాల్సిన అన్ని అక్కర్లు తీర్చుకుంటాం.
ఈ శరీరానికి కావాల్సిన అన్నీ మనం ఇస్తాం, నిద్రపోతాం, పనులు చేసుకుంటాం, గౌరవంగా విలువగా మనం బ్రతుకుతాం. హల్లెలూయా. హల్లెలూయా. గౌరవముగా విలువగా మనము బ్రతుకుతాం. కానీ ఈ ఆత్మల గురించి ఆలోచించాం. అందుకే దైవిక జ్ఞానం కావాలి. మీరు చూడండి, మీ షెడ్యూల్ను ఒకసారి మీరు రిమైండ్ చేసుకోండి. అంటే మీ కార్యక్రమాలు, మీ పనులు, మీ ప్రోగ్రామ్స్, మీరు చేసే పనులు, మీ ప్రోగ్రామ్స్ ఒక్కసారి ఆ ప్రోగ్రామ్స్ లో అసలు ఆత్మల గురించి ఏమన్నా ప్రోగ్రామ్ ఉందా నీకు? అంటే తెలియదా, అర్థం కాక మనకు చెప్పేవాళ్ళు లేక. హల్లెలూయా. అందుకే ఆయన అంటున్నాడు, ఆత్మ సంబంధంగా ఈ సంవత్సరంలో భారతదేశాన్ని నేను నా వైపు ఆకర్షించుకుంటాను. గత సంవత్సరాలలో క్రైస్తవుల మీద, చర్చిల మీద, మనుషుల మీద దాడులు జరిగి హతసాక్షులయ్యారు, మరణించారు. కానీ ఈ సంవత్సరంలో హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, నథింగ్. బ్రతికున్న ప్రతి వ్యక్తి ఆత్మల గురించి ఆలోచించేటట్టు నేను ఆత్మతోనే మొదలు పెట్టబోతున్నాను. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా నేను ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాను. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఆత్మను దయచేసిన దేవునిని తెలుసుకొని ఆ దేవుని గురించి ఆలోచించే అవకాశం. ఇంకా మీకు అర్థం కావడం కొరకు యేసు ప్రభు చెప్పిన ఆ ఉదాహరణ, ఉపమానం చెప్తారు. ధనవంతుడు అని బైబిల్ ఉంది. ధనవంతుడికి ఆత్మ ఉంటుంది, బీదోనికి ఆత్మ ఉంటుంది. ఏ కులపోడైనా, ఏ మతపోడైనా, అందరికీ బ్రతుకున్న ప్రతి వ్యక్తికి ఆత్మ ఉంటుంది. ఈ భారతదేశంలోనే కులాలు ఉన్నాయి, ప్రపంచ దేశాలలో కులాలు అనేవి లేవండి. ఒక భారతదేశంలోనే కులాలు ఉన్నాయి. అందుకని ఈ కులగతి చేయబట్టి, ఈ మత పిచ్చి చేయబట్టి గొడవలు, కొట్లాటలు. ఈ రాజకీయ నాయకులు ప్రజలు రెచ్చగొట్టాలంటే వాళ్ళు దేనినైతే అభిమానిస్తున్నారో, దేనినైతే ఇష్టపడుతున్నారో దాన్ని ముట్టుకోవడం వల్ల గొడవలు అవుతాయి. ఇప్పుడు ఏపీలో. హల్లెలూయా. అయితే దేవుడు ఆత్మల గురించి ఆలోచించమని చెప్తున్నాడు. నిన్ను నన్ను కూడా. మనం ప్రాణంతో ఉన్నాం కాబట్టి ప్రతిరోజు కొన్ని కార్యక్రమాలకు మనం అటెండ్ అవుతాము, లేకపోతే కార్యక్రమాలు చేస్తాము, పనులు చేసుకుంటాము, కుటుంబాన్ని పోషించుకుంటాము, ఉద్యోగాలకు వెళ్తాము, బాధ్యతలు, బరువు బాధ్యతలు నిర్వర్తిస్తాము. అన్ని కార్యక్రమాలు. ఈ కార్యక్రమాలలో ఆత్మల గురించి ఆలోచించే ప్రోగ్రాం మాత్రం మనకు లేదు. ఈ ధనవంతుడు బుద్ధిమంతుడు. ఎందుకు బుద్ధిమంతుడు అంటే తనకున్న దాన్ని 10 రెట్లు పెంచుకుంటున్నాడు. మనకు 10 రూపాయలు వస్తే నిమిషంలో అర్థం చేస్తాం. కానీ వాడేం చేశాడు? ఈ 10 రూపాయలను పెట్టుబడిగా పెట్టాడు. హల్లెలూయా. సంవత్సరంలో 20 రూపాయలు దిగాయి. పెరిగినట్ట కాదా? మనం ఏం చేస్తాం? 10,000 వచ్చినా అర్థం చేసి మళ్ళీ 10,000 అప్పు తీసుకుంటాం. ఎదుగటే చూసేమో ఏడుస్తాం. నీ బుద్ధిని, నీ మైండ్ను వాడట్లేదు. ఎందుకంటే దేవుడు నీకు ఆత్మనిచ్చాడు కదా. నీ కుటుంబం కొరకు, నీ ఇంటి కొరకు, నీ గృహం కొరకు నువ్వు నిలబడాలి. హల్లెలూయా. ఒక బ్రదర్ని అడిగాను, ఏంటి నువ్వు రాలేకపోయావు ప్రేయర్ మీటింగ్ అంటే, అయ్యా నా భార్యకి నైట్ డ్యూటీ పడింది, 2 పిల్లలు, చిన్న పిల్లలు, ఒకరికి 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, ఇంకొకరికి 2 సంవత్సరాలు, కాబట్టి నేను రాలేకపోయాను. అసలు ఆమె ఎప్పుడు పనికెళ్ళదు. నాకు అనిపించింది, అరే వండర్ఫుల్. హల్లెలూయా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పనిచేయాలి. దరిద్రం ఉంటుందండి. ఈ వ్యక్తి లోపల ఆత్మ ఉంది కనుక, ఆ ఆత్మ జ్ఞానం ఇచ్చింది కనుక, అది దీపము కదా, అది దీపము కదా. నరుని ఆత్మ అంతరంగాలన్నింటినీ శోధిస్తుంది కదా. ఆలోచించి ఉన్న భూమిని, ఉన్న పొలాన్ని దున్ని పంట తీయడం మొదలుపెట్టాడు.
కానీ ఆ సంవత్సరం పంట ఎక్కువ వస్తే గిడ్డంగులన్నీ కన్స్ట్రక్షన్ చేసి మొత్తం పెంచేసి గోదాములో నింపేశారు. ఒకవేళ దేవుడు ఆత్మీయతలు లేకపోతే, లేక ఆ దేవుడు పెట్టిన ఈ ఆత్మ ఉంది, ఈ ఆత్మ లేకపోతే జ్ఞానం ఎవరికి ఉండదు, తెలివి ఎవరికి ఉండదు. కానీ ఈ వ్యక్తి వాడుకున్నాడు, ఈ వ్యక్తి ప్రాక్టికల్గా వాడుకున్నాడు. కాబట్టి ఆస్తి విస్తరించింది, అంతస్తు విస్తరించింది, పంట మంచిగా వచ్చింది, పెట్టుబడి బాగా పెట్టాడు, కష్టపడ్డాడు, పనులను పెట్టుకున్నాడు, జిందగాలను పెట్టుకున్నాడు, సమృద్ధి వచ్చేసింది. ఇవన్నీ వచ్చేసాయి. కేవలం బ్రతికున్నాడు కాబట్టి ఇవన్నీ చేయగలిగాడు. అంతేనా కాదు? బ్రతికలేకపోతే చేయలేడు. కానీ తన మైండ్ అంతా వ్యవసాయం మీద, పొలం మీద, ఉద్యోగం మీద, పనుల మీద, సంపాదన మీద పెట్టడం తప్పు కాదు. కానీ ఇవన్నీ చేయడానికి కారణమైన ప్రాణం నీ లోపల ఉందే, ఊపిరి నీ లోపల ఉందే. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చదువు. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చదువు. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ఆమేన్. హల్లెలూయా. అంటే మట్టితో మనిషిని చేసి వాని నాసిక రంధ్రాలలో దేవుడు జీవవాయువును ఊదితే నరుడు జీవించే ఆత్మయ్యాడు. ఆయన నీ లోపల ప్రాణము ఊపిరిని ఊదితే నువ్వు ఈరోజు ప్రాణంతో ఉండి అన్ని పనులు చేసుకొని ఆ ఊపిరికి కారణమైన ఆ ఆత్మను, ఆ ఊపిరికి కారణమైన దేవునిని నువ్వు నిర్లక్ష్యం చేస్తే, అందుకే దేవుడికి కోపం వచ్చి ఒరే వెర్రోడా అన్నాడు. ఎవరిని? ధనవంతుణ్ణి. ఎందుకు? సంపాదించడం తప్పు కాదు, కష్టపడడం తప్పు కాదు, కొట్లు నింపుకోవడం తప్పు కాదు, నువ్వు దీవించబడడం తప్పు కాదు. వీటన్నిటికీ కారణం నువ్వు ప్రాణంతో ఉన్నావు కదా, ఊపిరితో ఉన్నావు కదా. ఆ ఊపిరి నాది. హల్లెలూయా. ఆ ప్రాణము నాది. నీకున్న జ్ఞానము, శక్తి, బలము అవన్నీ నావి. నేను నీకు దయదలిచి ఇస్తే నువ్వు నన్నే పక్కకు పెట్టేసి నా ప్రాణమా తినము తాగుము సుఖించమంటున్నావు. అంటే ఇంగ్లీష్లో తిడితే బాగుంటుంది. ఒరే పాగం అన్నాడు. ఈ రాత్రే నీ ఆత్మను నేను అడుగుతున్నాను. ఎందుకంటే నేను ఇచ్చాను కదా ఆత్మను, ప్రాణాన్ని నేను పోసాను కదా, ఊపిరిని నేను పోసాను కదా తల్లి గర్భంలో. హల్లెలూయా. రాత్రి ఒక ఇంటికి వెళ్ళాను. వాళ్ళు జాబర్ గడ్డ వాళ్ళది, 2 భార్య భర్తలు. 6 నెలల తర్వాత పాప చనిపోయిందట. హల్లెలూయా. ఆరోగ్యంగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు, మంచి యాక్టివ్గా 6 నెలలు బాగానే ఉంది. కానీ కొద్దిసేపట్లో ఊపిరి తీసుకోవడం ఇబ్బంది అవుతుందని ఎంజో తీసుకెళ్ళారట. ఎంజో తీసుకెళ్తే అని అట్లా ప్రాబ్లం. అంటే దేవుడు శ్వాస నిశ్వాస, అంటే మనం ఊపిరి తీయగలుగుతున్నాం, ఊపిరి తీసుకోగలుగుతున్నాం. ఈ శ్వాస నిశ్వాసలు దేవుడు దయ తలిచి మనకిస్తే, కొంతమంది నిద్రలోనే ప్రాణాలు పోతాయి. ఒక అనుభవం కలిగిన భక్తుడు అంటాడు, దైవజనుడు అంటాడు, దేవుడు అంట ఇట్లా ఊపిరి తీసుకుంటా, ఆక్సిజన్ లోపల తీసుకోమని చాలా ఆత్మల అక్షరంలో చచ్చిపోతాడట ప్రపంచం అంతా. మళ్ళీ ఇట్లా ఊపిరి వదులుతాడు కదా, ఆ క్షణంలో అందరూ జన్మిస్తారట, డెలివరీ అవుతారట. అంటే కొంత ప్రాణాలు ఊపిరి పోసుకుంటాయట. అంటే ఆయన శ్వాస ఇట్లా తీసుకున్నప్పుడల్లా కొంతమంది పుడుతున్నారు, లోపలికి అనుకున్నప్పుడల్లా కొంతమంది, అంటే ప్రపంచం అంతటి జరుగుతుందట. నిజమే కావచ్చు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ టైంలో ప్రపంచం అంతా ఎంతమంది చనిపోలేదు. క్షణము, ప్రతి నిమిషము, ప్రతి క్షణము, ప్రతి సెకండ్ ఎంతమంది చనిపోతున్నారు, ప్రతి సెకండ్ ఎంతమంది పుడుతున్నారు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు అంటాడు, ఈ భూమి మీదకి వచ్చినప్పుడు కలిమి విస్తరించుట వలన వారి జీవమునకు ప్రాణమునకు మూలము కాదు అంటాడు. ఇంకొక మాట ఏమంటాడేసి అంటే, సర్వలోకాన్ని సంపాదించుకొని వారి ఆత్మను పోగొట్టుకుంటే వారికి ఏమి ప్రయోజనము
ఆమె అన్ని సంపాదించుకున్నాం. ఆత్మను గురించిన చింతన లేదు, ఆత్మను గురించిన ఆలోచన లేదు, ఆత్మను గురించిన పట్టింపు లేదు. ప్రతి దాన్ని పట్టించుకుంటావు, ప్రతి దాన్ని పర్ఫెక్ట్ చేస్తావు, ప్రతి దాన్ని వృత్తిలోకి తీసుకొస్తావు, ప్రతి దాని మీద శ్రద్ధ పెడతావు. అవన్నీ అభివృద్ధి చెందుతాయి, కానీ ఆత్మ మీద మాత్రము శ్రద్ధ పెట్టావు. హల్లెలూయా. ఆత్మ అనుకోవచ్చు, ఈ మనిషి లోపలికి నన్నెందుకు పంపావు? హల్లెలూయా. ఈ శరీరంలోనికి నన్నెందుకు పంపావు? నా గురించి ఆలోచించట్లేదు. హల్లెలూయా. మొట్టమొదటి బ్లెస్సింగ్ ఏంటంటే ఆత్మ సంబంధముగా దేవుడు మన సంఘాన్ని, మనల్ని, మన వరంగల్ను, మన తెలంగాణను, తెలుగు రాష్ట్రాలను, అనేక రాష్ట్రాలను, భారతదేశాన్ని ఆయన ఆత్మ సంబంధంగా 2021లో ఆయన ఆత్మ సంబంధంగా ఆశీర్వదించబోతున్నాడు. అంటే ఆత్మ విలువను ప్రతి మనిషి గుర్తించి ఆత్మను గురించి ఆలోచించడానికి దేవుడు దైవిక జ్ఞానాన్ని నరుడికి ఇచ్చి ఆశీర్వదిస్తారని చెప్పాడు. ఆమేన్. ఈ ధనవంతుడు డబ్బుల గురించి ఆలోచించాడు, పొలముల గురించి ఆలోచించాడు, ఇల్లు గురించి ఆలోచించాడు, కొట్లిప్పాలి, పంట తీయాలి, పెట్టుబడి పెట్టాలి, ఇవన్నీ ఆలోచించాడు. ఇది రాంగ్ కాదు. కానీ బైబిల్ ఏమని చెప్తుందంటే ఇన్ని చేయడానికి కారణము వాడు ప్రాణంతో ఉండాలి కదా, ఆ ఊపిరి నాది కదా, అతనిలో ఉన్న ఆత్మ నాది కదా, మరి నా గురించి ఆలోచించండి మనిషి. హల్లెలూయా. ఇంత అభివృద్ధిలోకి వచ్చి ఆశీర్వదించబడి వృద్ధి పొంది దీవించబడి దైవికంగా ఈ భూమి మీద క్షేమంగా కాలాన్ని దినాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు. కానీ అందులో ఉన్న ఊపిరి నాది. మనం చదివాం కదా ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. మీరు నమ్మండి నమ్మకండి, మీలో ఉన్న ఊపిరి ఆయనది. సామెతలు 20:27 వచనం ప్రకారం నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఆ దీపం ఆరిపోదు, ఆయన ఆర్పిస్తే తప్ప, ఆయన తీసుకుంటే తప్ప. మరి ఆ దీపం గురించి ఎందుకు ఆలోచించవు? మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయము మనుషులు దీపము వెలిగించి కొంచెము కింద పెట్టరు కానీ ఇతరులు అందరికీ వెలిగించుటకై గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరుస్తాం. హల్లెలూయా. దీపం అంటే నీ ఆత్మ, దీపం అంటే నీ ప్రాణము, దీపం అంటే నీ జీవితము, ఈ భూమి మీద బ్రతుకున్న ఆ ఊపిరి. ఈ దీపం మనుషులు మామూలుగా దీపాన్ని ముట్టించి వెలిగిస్తే అది కొంచెం కిందనో మంచం కిందనో పెట్టారు. హల్లెలూయా. ఇతరులకు వెలిగించుటకై దీపస్తంభం మీద పెడతారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. నీ ఆత్మను గురించి, నీ ఊపిరిని గురించి నువ్వు ఆలోచిస్తే, సమయాన్ని దాని కొరకు పెట్టుబడి పెడితే, ఆత్మ సంబంధంగా నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు కొండ మీద ఉన్న పట్టణం లాగా కనిపిస్తావు, లేకపోతే కనుమరుగైపోతావు. నువ్వు నీ ఫ్యామిలీలో ఉన్నా కూడా నేను గుర్తించే వాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు సమాజంలో ఉన్నా కూడా నీకు గుర్తింపు ఉండదు. నువ్వు ఏ ప్లేస్ లో ఉన్నా కూడా నీకు గుర్తింపు ఉండదు. ఎందుకంటే ఆత్మను గురించి ఆలోచించడం ఆపేశావు, నీలో ఉన్న ఊపిరి గురించి ఆలోచించడం ఆపేశావు. అందుకే ధనవంతులతో చెప్తున్నాడు, ఇవన్నీ నువ్వు సంపాదించుకున్నావు. నేను ధనానికి, డబ్బుకు, కష్టపడే వ్యక్తులకు, సంపాదనకు నేను వ్యతిరేకిని కాను. కానీ దాని మాయలో పడిపోయి నీకు ఆధారమైన ఆత్మను మర్చిపోయావు, నీకు ఊపిరినిచ్చిన దేవుణ్ణి మర్చిపోయావు. అందుకే ఒరే పిచ్చోడు, ఈ రాత్రి నీ ఆత్మను అడుగుతున్నా, నువ్వు సంపాదించింది ఎవరికైతే? హల్లెలూయా. ప్రభు అయిన యేసు ఈరోజు మొట్టమొదటి బ్లెస్సింగ్ ఏంటంటే ఆత్మ సంబంధంగా నేను మిమ్మల్ని దీవిస్తున్నాను. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులని బైబిల్ చెబుతుంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులని
చెప్తుంది, దేవుడు చూస్తారని చెప్తుంది. అంటే ఈ ఆత్మను మనకు తెలియకుండానే నిర్లక్ష్యం చేస్తున్నాం. మనం పనులు చేసుకొని బ్రతికి విలువ, గౌరవం, హోదా, స్థాయి, స్థానము, మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు ఇవన్నీ సంపాదించుకోవడానికి నువ్వు ప్రాణంతో ఉంటేనే కదా, నీలో ఊపిరి ఉంటేనే కదా. ఆ ఊపిరి ఎవరిది? ఆ ఆత్మ ఎవరిది? బైబిల్ ఏమని చెప్తుంది? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నా ప్రభు ఈ సంవత్సరం 2021లో ప్రతి మనిషి ఆత్మను వెలిగించడం మాత్రమే కాదు, నీకు జ్ఞానోదయాన్ని కలగజేసి నీ ఆత్మను గురించి ఆలోచించి, నీ ఆధ్యాత్మిక జీవితం గురించి ఆలోచించి, నీవు ఆత్మ సంబంధంగా వర్ధిల్లి కొండ మీద ఉన్న పట్టుదలలాగా. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ గృహాల్ని నిలబెట్టి నడిపించబోతున్నాడు. యేసుమంటాడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. ఆ ఆత్మ సంబంధమైన విషయాలలో మనం వెనకబడతాం. పస్తులు ఉన్నా పర్వాలేదు, కష్టాలు వచ్చినా పర్వాలేదు, కానీ స్పిరిచువల్ లైఫ్ దెబ్బతిందనుకో, కోలుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఈజీగా మనం కోలుకోలేము. అందుకే ప్రభు అన్నాడు, నా బిడ్డలకు చెప్పు, పోయిన సంవత్సరం పీడ కదా, కానీ ఈ సంవత్సరం ఆత్మ సంబంధంగా నేను దీవిస్తాను, ఆత్మ సంబంధంగా నేను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. అంటే మీరు మీలో ఉన్న ఊపిరి గురించి, మీలో ఉన్న ఆత్మను గురించి ఆలోచిస్తే, ప్రసంగి గ్రంథకర్త చెప్పినట్టు 12:7 ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు చేరు. అంటే దీంట్లో మీనింగ్ ఏంటంటే, నీలో ఉన్న ఆత్మ దేవుడే దయచేశాడు. మరి ఆత్మకి ఏమొస్తుంది? ఆత్మకు ఒక దాహం ఉంటుంది, ఆత్మకు ఒక తృష్ణ ఉంటుంది. దావీదు అవే మాటలు మాట్లాడతాడు, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. భౌతికమైన వాటి గురించి ఆలోచిస్తున్నాడా? చదువు 61వ కీర్తన 1వ వచనం. 63వ కీర్తన 1వ చదువు. దేవుడు నీవే, నీకోనే నిన్ను వెతుకుదును. ఎవరిని వెతుకుతాడంటే దావీదు? దేవుణ్ణి వెతుకు. ఎప్పుడు వేకుని. ఎందుకు? ఈ ఆత్మకు దేవుడు కావాలి, ఈ ప్రాణానికి దేవుడు కావాలి. ఈ లోక సంబంధమైన దాన్ని ఇది ఆశించదు. దీనికి దేవునిలో నుండే వచ్చింది కదా ఈ ఆత్మ. దేవుడే ఊపిరి ఊరితే నరుడు జీవాత్మ అయ్యాడు కదా, దేవునిలో ఒక భాగం కదా లోపల ఆత్మ. ఈ ఆత్మ దేవుని పోలిక కదా, దేవుని స్వరూపము కదా, దేవుని రూపము కదా, దేవుని వ్యక్తిత్వం కదా. అందుకే ఈ ఆత్మ ఆయనను ఆశిస్తుంది, ఆయన పొందుకోవాలి, ఆయనతో నడవాలి. అంటే ఒక తృష్ణ, ఒక బర్నింగ్, ఒక ఆశ, ఒక బలీయమైన రగులుతున్న కోరిక దేవుని పొందుకోవాలి. దేవా నువ్వు నా దేవుడవు, వేకువని నేను వెతుకుతాను. శరీరం అనదండి, శరీరం అనదు, ప్రాణం, ఆత్మ అంటుంది. ఎవరి మంచి? నీలాగా నాలాగా సామాన్యమైన వ్యక్తి, నీలాగా నాలాగా ఒక మామూలు వ్యక్తి, చక్రవర్తి అండి, రాజు అండి. ఈ రోజేమో 24 డిపార్ట్మెంట్లు ఉన్నాయి గవర్నమెంట్. ప్రతి డిపార్ట్మెంట్కి ఒక మంత్రి ఉంటాడు, కానీ 24 డిపార్ట్మెంట్లు అన్ని రాజే చూసుకోవాలి. హల్లెలూయా. మిలిటరీ ఆయనే, ఆర్థిక మంత్రి ఆయన, అన్ని ఆయనే చూసుకోవాలి. ఆయన కన్సర్న్లోనే చక్రవర్తి ఒక్కడే. ఇంత బిజీ షెడ్యూల్ అయినా ఆయన ఏమంటాడు తెలుసా? దినములకు 3 సార్లు నేను ప్రార్థిస్తాను, దినములకు 7 సార్లు నేను నా ప్రభువును స్తుతిస్తాను. అంటే ఈ ఆత్మను గురించి ఆలోచించాడు, ఊపిరిని గురించి ఆలోచించాడు. ఇంకేముంది చదువు? నీ బలమును, నీ బలం, నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ కంటూ కనిపెట్టి. ఏం చూస్తాడట? దేవుని బలం ఆయన కావాలట, ఆయన మహిమ ఆయన కావాలట. దేవుని మహిమ, నీ బలము, నీ ప్రభావము, నీ ఇంపాక్ట్, నీ ఇన్ఫ్లుయెన్స్, నీ సన్నిధి, నీ అభిషేకము నాకు కావాలి. కనుక నా మనసు ఎంతసేపు మందిరం మీదనే ఉంటుంది, నా మనసు ఎంతసేపు ఎప్పుడెప్పుడు లేవాలా, ఎప్పుడెప్పుడు మోకాళ్ళ మీద ఉండాలా, ఎప్పుడెప్పుడు బైబిల్ చదువుకోవాలా, ఎప్పుడెప్పుడు ప్రేయర్లో ఉండాలా అని ఒక ఆరాటం, ఒక తృష్ణ నాకు ఉంది. నేను రాజునైనప్పటికీ
అని దేవుడితో చెప్పుకుంటున్నాడు. నీళ్లు లేక ఎండి ఉన్నది, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణం నీ కొరకు ఆమేన్. ఉన్నది. నీళ్లు లేకపోతే పనులు ఎంత స్టార్ట్ అయిపోతాయండి. ఒక 1 వీక్ వాటర్ బంద్ అయింది అనుకుందాం, మినరల్ వాటర్ కూడా లేదు, అన్ని స్ట్రైక్ చేసేటప్పుడు వాటర్ స్ట్రైక్ చేసింది అనుకుందాం. హల్లెలూయా. అంతా మొత్తం మన తెలంగాణ అంతా వాటర్ స్ట్రైక్ చేసినప్పుడు రవాణా ఎగుమతులు దిగుమతులు కూడా బంద్ చేసి వాటర్ మాత్రం పోవద్దని ఒక 1 వీక్ చేశారు. ఎన్ని పనులు ఆగిపోతాయి. కాలకృత్యాలు తీసుకోగలుగుతామా? తిన్న ముద్ద లోపలికి దిగుతుందా మనం వాటర్ రాకపోతే? ఆ భాషలు కంపవాసన కొట్టి 7 రోజులకు ఆ తిన్న ప్లేట్లు ఒళ్ళు కంపవాసన పట్టు, మురికైపోబట్టు, ఎన్ని కార్యక్రమాలు. అంటే నీళ్లు లేక ఎండి ఉన్న దేశంలో ఎంత నీటి తీవ్రత ఉంటుందో ఆ నీళ్ల కొరకు నేను తృష్ణ కొనుచున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము తృష్ణ కొనుచున్నది. ఆమేన్. ఇదండి రియల్ అయిన స్పిరిచువల్ లైఫ్ అంటే. ఇదండి ఆత్మను గురించి ఆలోచించే వ్యక్తి లోపల ఉన్న బండింగ్. ఇదండి ఒక ఆత్మీయుడు ప్రభుతో కలిసి జీవించే జీవితంలో ముందు కొనసాగుతున్నప్పుడు ప్రాణం లాగాలి. ఆమేన్. తొలి ప్రేమలో పడ్డ అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూడకుండా ఉండలేదు. చుట్టూ ఎంతమంది చూస్తున్నా వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. అంతకంటే ఎక్కువగా యేసయ్య ప్రేమలో పడితే, క్రీస్తు ప్రేమలో పడితే, ప్రియుడైన యేసు ప్రేమలో పడితే సమస్తాన్ని మర్చిపోయి ఆయన సన్నిధిని మనం కోరుకుంటాం. ఈ సంవత్సరాలలో దేవుడు అలాంటి పవిత్రమైన ప్రేమతో నిన్ను నింపడము నేను చూస్తున్నాను. హల్లెలూయా. క్రైస్తవులు పాడైపోయింది, క్రైస్తవులు కూడా పాడైపోయారు. ఆ పవిత్రమైన ఆ పరిశుద్ధమైన తృష్ణ దేవుని ఎడల తగ్గిపోయింది. కారణం ఏదైనా కావచ్చు, కారణం మనుషులైనా కావచ్చు, సమస్యలైనా కావచ్చు, రోగాలైనా కావచ్చు, ఇబ్బందులైనా కావచ్చు, అప్పులైనా కావచ్చు, అనారోగ్యమైన కావచ్చు, దరిద్రమైన కావచ్చు, అది కారణం ఏదైనా కానీ నథింగ్. కానీ నీ మనసు ఆయన వైపు తృష్ణ ఉండాలి. హల్లెలూయా. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొలుచున్నది, తహతహలాడుతున్నది. మనకు దేనికి తహతహలాడుతుంది? నన్ను మెచ్చుకోవాలని తహతహలాడతాం, నా పేరు వలకాలని తహతహలాడతాం, సంఘం నన్ను గుర్తించాలని తహతహలాడతాం, నా మంచితనం గురించి 10 మందికి తెలియాలని తహతహలాడతాం. కానీ నా ప్రభు సన్నిధిని నేను అనుభవించాలని తహతహలాడాలి. దాహం. అదే కీర్తనకాడు అంటాడు, కోరాహు అనుకుంటాడు, నా జ్ఞాపకం సరిగైతే, నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నా ప్రాణము నీ కొరకు దప్పి కొనుచున్నది, ఆశపడుచున్నది. హల్లెలూయా. ఇలా పాట పాడదామా? నీటి వాగుల కొరకు దుప్పి ఆశించినట్లు నీ కొరకు దప్పికొనుచున్నది, నీ కొరకు Vamos
అందరినీ ఆత్మ గురించి ఆలోచించగలిగినట్లు సింహావలోకనంలోనికి దేవుడు తీసుకురాబోతున్నాడు. బైబిల్ చెప్తుంది, యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం చదవండి. పరిశుద్ధుడైన యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం చదవండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని నేను కోరుచున్నాను, ప్రార్థన చేస్తున్నానని చెప్తున్నాను. ఫస్ట్ ఏం వర్ధిల్లాలని చెప్పండి? ఇది సెట్ అయితే మిగతా అన్ని సెట్ అయితే. అయితే ఇదొకటి పక్క పెట్టి మిగతా వాటిని అన్ని సెట్ చేయడానికి ప్రయత్నం చేస్తే అన్ని మీద పడుతున్నాయి, కలలు పడుతున్నాయి, అంత గందరగోళం అయిపోతుంది. హల్లెలూయా. నీలో ఉన్న ప్రాణుల గురించి ఆలోచించు. నీకేముందో, నువ్వేం చేస్తున్నావో, నువ్వెన్ని కలిగి ఉన్నావో అవి దేవుడు దయచేత కృపచేత నీకు ఇచ్చాడు, కాదనట్లేదు. వాటికి నేను వ్యతిరేకిని కాదు. ఇవన్నీ చేయడానికి నువ్వు ప్రాణంతో ఉన్నావు కదా, నీలో ఊపిరి ఉంది కదా, ఆత్మ ఉంది కదా. మరి ఆత్మను ఎలా నిర్లక్ష్యం చేస్తావు? ఆత్మ గురించి చింతన లేదా? ఏసన్నా ఇంకొక పాటలు అదే పాడతాడు, నీ వాక్యమేనా పరవశము, ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పరవశము, నీ వాక్యమేనా ఆత్మకు ఆహారము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము, నీ వాక్యమేనా పాదములకు దీపము, శాశ్వత కాపురా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా, నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టండి మా ఈ మధ్య. ఆత్మ దేవుని సహవాసం అంటారు కదా, ఒక సామెత, 6 నెలలు సహవాసం చేస్తే మరి మనం ఆయనతో చేస్తే ఆయనలాగా అయిపోతాం. హల్లెలూయా. ఆయనతోనే చేయాలి. ఈ ఆత్మ ఆయన కోరుకుంటుంది. ప్రియుడా, పరిశుద్ధుడా, ఆత్మీయుడా, ఆత్మీయుడా, నీ ఆత్మ వర్ధిల్లాలి. అది వర్ధిల్లడానికి బైబిల్లో చాలా విషయాలు ఉన్నాయి సార్. దానికి ఆహారం కావాలి. హల్లెలూయా. వ్యక్తిగత బైబిల్ ధ్యానం, వ్యక్తిగత ప్రార్థన. ఒకవేళ బైబిల్ ధ్యానం చేయడం మీకు తెలియకపోతే ఒక పదం తీసుకోండి. ఆది కాండం నుండి ఆ పదాన్ని బట్టి ప్రకటన గ్రంథం వరకు చదవండి. ఉదాహరణకు సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనం అదేదో ఉంది కదా, అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. అందం ఎట్లా మోసమవుతుంది, సౌందర్యం ఎట్లా వ్యర్థమవుతుంది, అసలు ఏంటి అని నేను ఆది కాండం నుండి చదవడం ప్రారంభించాను. హల్లెలూయా. అక్కడ నాకు ఏం కనిపించిందంటే, ఆ పండు ఏది, ఆ మంచి చెడులు, అదట కన్నులకు అందమైనది అని ఉంది అక్కడ. ఆ దయ్యంగడి చెప్పాడు, పోయిన ఆదివారం మనం ధ్యానించాం కదా, నువ్వు తినకమ్మా చూడు అన్నాడు. చూస్తే కళ్ళను ఆకర్షించింది. కళ్ళను ఆకర్షించిందంటే మనసులోకి చోటు వచ్చేసింది. వెళ్ళి తీసుకొని తినడం వల్ల ఏమైపోయింది, పరలోక ద్వారాలు మూసివేయబడ్డాయి, నరక ద్వారాలు తెరవబడ్డాయి, ఏదైనా మన నుండి బయటికి వెళ్ళిపోయారు. భయం అనేది వీళ్ళకి వచ్చేసింది, కలవరం మొదలైపోయింది, గందరగోళం అయిపోయింది. మోసమైనా కాదా? బైబిల్లో ఉంది అదే. అందరం ఇట్లా మోసమైంది, నీటిగా ఉండడం తప్పండి, కానీ ఇతరులను ఆకర్షించుకునేంతగా, అందరినీ వైపు చూసేటంతగా తయారు కావద్దు. హల్లెలూయా. అందరూ మనల్నే చూసేటట్టు తయారు కాదు. న్యాచురల్గా మనం నీట్గా ఉండాలి. హల్లెలూయా.
కానీ ఇతరుల దృష్టి వాళ్ళ తల తిప్పకుండా కళ్ళ తిప్పడం ఇట్లే తదేకంగా చూస్తే అంటే నీ లోపల సంథింగ్ ఏదో ఉంది. నన్ను అందరూ చూడాలా, నన్ను అందరూ ఆకర్షించుకోవాలా, నన్ను అందరూ ఇష్టపడాలా అనే దరిద్ర ఆలోచనలే ఎక్కువ తయారవుతారు. హల్లెలూయా. కొంచెం ముందుకెళ్ళి చూస్తే యోసేపు రూపవంతుడు, రూపసి అని ఉంది, అందమైన వాడు ఉంది. కానీ ఇతని వయసు ఏమో ఇంచుమించు 17 సంవత్సరాలు. ఆ పోతీఫరు భార్య వయసు ఏమో 40-45 సంవత్సరాలు. ఆ పనికిరాని మనవుడి మీద కన్నేసింది ఉంది బైబిల్లో. హల్లెలూయా. అట్లే చదువుకుంటూ రాజుల గ్రంథానికి వస్తే దావీదుకు చాలా మంది భార్యలు ఉన్నారు. తండ్రి ఒక్కడే, ఇంకొక భార్య కుమార్తె తామారు. అయితే ఇంకొక భార్య కొడుకు అమ్మోను. ఈ అమ్మోను ఈ చెల్లె అందంగా ఉందని ఈ చెల్లె మీద మనసు పడతాడు. అందాన్ని బట్టి డ్రామా చేసి నాటకం ఆడి నాకు జ్వరం వచ్చింది, నాకు రొట్టె తినాలనిపిస్తుంది అని వాళ్ళ డాడీకి చెప్పి, వాళ్ళ డాడీతో ఏమిటంటే తామారు ఉంది మా చెల్లె, ఆమె నా ఇంట్లోకి వచ్చి నాకు రొట్టె చేసి నా ముందే పిండి పిసికి చేసి ఇస్తే నేను తింటా అని చెప్తాడు. లోపలికి వచ్చిన తర్వాత బలవంతం చేసి పాటు చేస్తాను. ఎందుకు? ఆ ఆకర్షణ. దీన ఆ దేశాన్ని చూడడానికి వెళ్తే ఆ దేశంలో ఆమెను రాజు కుమారుడు ఏం చేస్తాడు? ఆమెను బలాత్కారం చేస్తాడు. అంటే ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయి. ఒక పదం తీసుకొని ధ్యానిస్తే మళ్ళీ లాస్ట్కి ఎక్కడ ముగించాలి ప్రభావ, ఏంటి ప్రభావ అంటే పరమగీతంలో దేవుడు చూపించాడు. ఆయన 10,000లలో అతి సుందరుడు. హల్లెలూయా. ధవలవర్ణుడు, రత్నవర్ణుడు. రత్నవర్ణుడు అంటే 3 వేగుల మీద సిలువలో ఆయనకు స్వరూపమైనను సొగసైనను లేదని ఉంది. మనం అతన్ని చూసి అపేక్షించినట్లుగా, ఇష్టపడినట్లుగా ఆయనకు ముఖము వికారంగా ఉంది. అంత అందగాడు కదా, 10,000 మందిలో ఈజీగా గుర్తుపట్టవచ్చు కదా. పాపం కొరకు, శాపం కొరకు ఆ అందానికి దేవుడు శిక్ష వేశాడు. హల్లెలూయా. అక్కడ మనకు విడుదల దొరికింది. ఇట్లా బైబిల్ చదువుకుంటూ వెళ్తే ఒక సందేశాన్ని ఇస్తాను. నేను ఎప్పుడు అక్కడిక్కడ విన్న ప్రసంగాలు చెప్పండి. నేను ఓన్గా తయారు చేసుకున్న వంట, నేను ఓన్గా తయారు చేసుకున్న ఫుడ్, ప్రభు పాద సన్నిధిలో ప్రార్థన, తాజా ఫుడ్, అనుభవంలో నుండి కొన్ని సంఘటనల నుండి ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు 3 ఆశీర్వాదాలు. మొట్టమొదటి ఆశీర్వాదము ఆత్మ సంబంధంగా సంఘాన్ని నేను దీవిస్తా, సంఘ బిడ్డలు నేను దీవిస్తా. ఈ సంవత్సరం నుండి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీరందరూ ఎక్కువ ఆత్మ సంబంధమైన వాటికి విలువనిచ్చి, సమయాన్నిచ్చి, వాటి కొరకు మీ డబ్బులు వెచ్చించి ఆయన పరలోకపు పరిచర్యలో, ఆయన పనిలో మీ సమయం అంతా దేవుల్లో మీరు ముందుకు సాగబోతున్నారు. ఆత్మ సంబంధమైన దీవెన మీకు దేవుడు ఇవ్వాలి అనుకుంటున్నాడు, ఇస్తున్నాడు. ఈ సంవత్సరము అది మీరు అనుభవించి తీరుతారు. హల్లెలూయా. రెండవది శారీరకమైన ఆశీర్వాదం. ఈ శారీరకమైన ఆశీర్వాదాలలో గొప్పది ఏంటి చెప్పండి? శారీరకమైన ఆశీర్వాదాలలో గొప్పది ఆరోగ్యం. ఆరోగ్యం. హల్లెలూయా. వెల్త్ కంటే హెల్త్ గొప్పది. వెల్త్ అంటే సంపద. నీకున్న సమస్య ఏంటని ఉన్నది, నీకు ఆరోగ్యం బాగోలేకపోతే బైబిల్ చెప్తుంది డివైనింగ్ హీలింగ్. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత. హల్లెలూయా. ఆరోగ్యంగా ఉంటేనే ఆనందం ఉంటుందండి, ఆరోగ్యంగా ఉంటేనే నెమ్మది ఉంటుందండి. దేవుడు ఆరోగ్య ప్రదాత. మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడం కొరకే సిలువలో ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత కలుగుతుంది. 39 కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు. రీసెర్చ్ చేస్తే 39 రోగాలే ఉన్నాయట. మిగతా వాటికి 39 వాటికి రిలేటెడ్ ఏబిసిలా. హల్లెలూయా. అంటే మనకు రావాల్సిన శిక్ష, మనకు రావాల్సిన రోగాన్ని ఆయన సిలువలో భరించి మనకు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. మీరు అనొచ్చు, అయ్యా మరి మేము ఆరోగ్యంగా ఉండాలంటే, మేము హెల్తీగా ఉండాలంటే మేమేం చేయాలి?
అసలు మీరేం చేసుడు కాదు, ఈ దేవుడు ఏం చేయాలని చెప్పాడో ఆయన మాటే నేను మీకు గుర్తు చేస్తాను. నిర్గమకాండము 15వ అధ్యాయము 26వ వచనం. హెల్తీగా ఉండాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా, ఒక్క రూపాయి డాక్టర్లకు వెళ్లకుండా ఉండాలన్నా, సంతోషంగా ఉండాలన్నా, ఉత్సాహంగా ఉండాలన్నా, అల్సర్ కానీ, బీపీ కానీ, షుగర్ కానీ, విధ విధ జబ్బులు లేకుండా నార్మల్ గా హెల్తీగా ఉండాలన్నా దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. 15:25 మీ దేవుడైన యెహోవా వాక్కునట శ్రద్ధగా విని. ఇక్కడ ఆగండి. మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే మనకు ఆరోగ్యం రావాలి అంటే ఎవరి మాట శ్రద్ధగా వినాలట? దేవుని మాట, నీ రక్షకుని మాట, నిన్ను విమోచించిన దేవుని మాట, నిన్ను రక్షించిన దేవుని మాట, నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య మాటనట ఎలా వినాలి? శ్రద్ధగా వినాలి. అసలు ఏమి శ్రద్ధగా వింటాం మనం? పనికిరాని విషయాలు, వాటిని వింటే మనకేమో మేలు ఉండదు. ఈ ఇంటి పక్క అమ్మాయి పలానా అబ్బాయితో వెళ్ళిపోయిందట కదా, ఇది వీళ్ళకి ఎంత ఆరాటమో అని. ఆమెకు పిల్లలు ఉన్నారు, మరి ఆ పిల్ల ఇంకొకరితో వెళ్ళిపోదనే గ్యారంటీ ఏమైనా ఉందా అనే ముందు 100 సార్లు ఆలోచించాలి. ఎవరి పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలియదు. హల్లెలూయా. అంటే ఈ పిచ్చి పిచ్చి విషయాల మీద చెవు పోసుకుంటాం. కొంతమంది త్వరగా వంటలు గింటలు చేసేసుకొని పక్కిట్లో పోయి కూర్చొని పెడతారు. ఎందుకు? ఈమెకు తెలుసు 100 కుటుంబాల గురించి. అవసరమా అవి మనకు? దేవుని వాక్యం వస్తేనేమో నిద్రపోతుంది, దేవుని వాక్యం వస్తేనేమో ఇట్లా జోకుతాం, దేవుని వాక్యం వస్తే నిన్న చేసి టీటీలో చూస్తాడు. మంచి విషయాలు కదా ఇవి, బ్రతుకులు కట్టే విషయాలు కదా, గృహాన్ని ఇంటిని కట్టే విషయాలు కదా, పాప బంధకాల విడిపించే విషయాలు కదా, మనస్సాక్షిని పవిత్రపరిచే విషయాలు కదా. దేవుని వాక్యము చేత ఉదక స్నానము. ఇంటి మీద శ్రద్ధ ఉంటుంది, ఒంటి మీద శ్రద్ధ ఉంటుంది, మొఖం మీద శ్రద్ధ ఉంటుంది. ఏమైనా మొట్టమొదటి గిట్టుకోవాలి వస్తే 24 గంటలు ఇట్లా అనుకుంటావు. ఈ మొఖాన్ని ఏమో చేయాలి, మెరుగులు దిద్దుకోవాలనుకుంటావు. హల్లెలూయా. డ్రెస్ మంచిగా లేకపోతే మంచిగా ఉందా లేదని 100 సార్లు నేను పెళ్లికి వెళ్తున్నా, ఇవన్నీ మంచిదే, సరే కాదనా, నేనేం వాటిని తప్పు పట్టట్లేదు. కానీ వాటికంటే ఎక్కువ దేని మీద ఉండాలి? దేవుని వాక్కు మీద, దేవుని ఆలోచన మీద, దేవుని నడిపింపు మీద. ఆయన మనకు మార్గదర్శకుడు, ఆయన ఆలోచన చెప్తాడు, నీ మీద దృష్టి నిలుపుతాడు, ఆయన నిన్ను మహిమలో చేరుస్తాడు. మనుషుల మాట నమ్మినంత, కుటుంబస్తుల మాట నమ్మినంత, భార్య మాట నమ్మినంత, భర్త మాట నమ్మినంత, ఇంటి పక్కల మాట నమ్మినంత, నీ మైండ్ నమ్మినంత దేవుని వాక్కు నువ్వు ఎందుకు నమ్మవు? ఎందుకు శ్రద్ధగా నువ్వు ఆలోచించవు? ఎందుకు నువ్వు రిసీవ్ చేసుకోవు? ఎందుకు నీ హృదయంలోనికి ఆ మాట వస్తే నువ్వు పాడైపోతావా, బాగుపడతావా? దేవుని మాట మీద దాని ప్రకారంగా జీవిస్తే నీ జీవితం వికసిస్తుందా, మూడు వారిపోతుందా? ఆయన మాటలు, నా మాటలు ఆత్మయు జీవములైనవి, అక్షరము చంపును గాని ఆత్మ జీవింపజేయును. నోటి నుండి వచ్చే ప్రతి మాట మనిషిని బ్రతికిస్తుంది. మనుషుడు రొట్టె వలన కాదు, దేవుని వచ్చే మాట వలన జీవిస్తుంది. ఆయన మాటలు మనల్ని ఆదరిస్తాయి. ఆయన మాటలు మనకు కొండంత అండగా నిలబడతాయి. ఆయన మాటలు మన భయాన్ని వెలుగొడతాయి. ఆయన మాటలు మనల్ని విశ్వాసంలో పెంపొందం చేస్తాయి. ఆయన మాటలు 1000 ఏళ్ల బలాన్ని ఇస్తాయి. ఆయన మాటలు ఈ లోకంలో ఉన్న భయాలను తొలగించేసి ధైర్యాన్ని ఇచ్చి ధైర్యంగా ఈ భూమి మీద బ్రతకడానికి విశ్వాసాన్ని ఇస్తాయి. ఆ మాటలే నిర్లక్ష్యం చేస్తే ఎలా? ఆ మాటలనే పట్టించుకోకపోతే ఎలా? ఆ మాటల మీదనే మనసు చదవకపోతే ఎలా? దేని మీద నీకు ఇష్టం ఉంటుందో దాని మీద నీకు శ్రద్ధ ఉంటుంది. ఏదంటే నీ మనసులో వశపరుచుకుంటో దాని మీద నీకు ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత ఉంటుంది. ఆ శ్రద్ధ యేసయ్య మీద కూర్చునుగాక, ఆయన వాక్కు మీద కూర్చునుగాక. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విను. కొంతమంది కొలువు పెట్టి చెప్తాంటే తల పెట్టింటారు, అంటారు. ఆ ఎదుటి వ్యక్తి చెప్పి మళ్ళీ చెప్పాలి అంటే వాక్యం అలా వినకూడదు. హల్లెలూయా. దేవుని లేఖనాలు అలా వినకూడదు. యెషయా గ్రంథం 66 వచనం చదవండి. యెషయా గ్రంథం 66 వచనం చదవండి. అవన్నీ నా అంత్యకృత్యంలో అవి నా వలన కలిగిన
అని యెహోవా తెలియజేస్తున్నాడు. ఆ, ఎవడు దీనుడై ఎవడు దీనుడై నలిగిన హృదయం నలిగిన హృదయం గల గలవాడై నా మాట నా మాట విని వణుకుచుండును వానినే నేను దృష్టి వాని మీద నా దృష్టి నిలుపుచున్నాను. ఎవడు దీనుడై, మరొకసారి చదవమాట, ఎవడు ఆ, దీనుడై నలిగిన హృదయం గలవాడై ఎవడు దీనుడో నలిగిన హృదయం గలవాడో నా మాట విని నా మాట విని వణుకుచుండును వానిని నేను దృష్టిస్తున్నాను. గట్టిగా చెప్పండి. ఇది నా మాట, నా యేసయ్య మాట. కాబట్టి మనం ఏం చేయాలి? యేసయ్య వాక్కు వస్తున్నప్పుడు దీనుడుగా ఉండాలి, విరిగి నలిగి ఉండాలి. ఆ మాట వస్తున్నప్పుడు గడగడ వణకాలి. అప్పుడు యేసయ్య చూపు, యేసయ్య దృష్టి మన మీద పడుతుంది. కొడుకును కోల్పోయిన తల్లిని చూశాడు, ఏడో వద్దని చెప్పాడు. అంతటితో ఆగిపోయాడా? చనిపోయిన కొడుకును లేపి చేసి అందించాడు. అంత అద్భుతం ఉంటుంది ఆయన చూద్దాం. దేనిని బట్టి కన్నీళ్ళు కాస్తే, ఈ బ్రతికితే, ఈ జీవితం ఇంతే, నేను చస్తే బాగుండు, ఈ సమస్యలాగానే ఉన్నాయి, వీటికి నాకు పరిష్కారం దొరకదని కన్నీళ్లు కారుస్తున్నావేమో. ఆయన మాట విని దీనుడమై విరిగి నలిగి విని వరుగుతూ నువ్వు ఉంటే ఆయన నీ కన్నీళ్ళను చూసి నిన్ను దర్శించి నీ దగ్గరికి వచ్చి నిన్ను బలపరిచి ఆ సమస్య నుంచి నేను ధరిస్తాడు. చూసే జనం ఆశ్చర్యపోతారు. ఈ కుటుంబం ఎలా బలపరచబడింది, ఈ ఇంట్లో ఎలాంటి గొప్ప కార్యం జరిగిందని జనాలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే ఆ దింపుడు గల నుండి ఆ సమాధి కాడికి వెళ్ళకుండానే ఆ సమాధిని పూర్తి చేయాలని వాళ్ళు చెప్తే ఆ సమాధి దగ్గర ఉన్న వాళ్ళకి తెలియదు. వీళ్ళు లేచేసాం కదా, శవం వస్తుంది పెడదామని వాళ్ళు అనుకున్నారు. హల్లెలూయా. శవాలు చూసిపోయి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి తెలియదు, వీళ్ళు లేచినట్టు చూస్తున్నాడు అంత సంగతి. వీళ్ళు మార్గ మధ్యలో ఆగిపోయిన మనోడు ముందు యేసయ్య, శిష్యులు, తల్లి మోతో జాతరలాగా అయిపోయింది. హల్లెలూయా. అందరూ ఆశ్చర్యపోయారు. అలాంటి కార్యాలు ఈ సంవత్సరం నీ జీవితంలో నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. లక్షల హాస్పిటల్ పెడుతున్నామేమో, దేవుడు హీలింగ్ ఇస్తే, శాశ్వతమైన ఆరోగ్యం ఇస్తే, హాస్పిటల్ పోవడం తప్పని చెప్పట్లేదు. డివైనింగ్ హీలింగ్, దైవిక స్వస్థత దేవుడు నీకు ఇస్తాడని బైబిల్ చెప్తుంది. మీరు చూడండి, ఈ రోజుల్లో హాస్పిటల్ పెద్ద పెద్ద మల్టీ లెవెల్ హాస్పిటల్ కట్టారు. కార్పొరేట్ హాస్పిటల్ కోట్ల రూపాయలు వెచ్చించి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉంటే హాస్పిటల్ ఎందుకండి? కష్టపడి సంపాదించిన సంపాదన అంతా ఈ అనారోగ్యం పాలైపోతే డాక్టర్లకు ఇవ్వడం ద్వారా మనం ఆర్థికంగా దివాలా తీస్తున్నాం. దేవుడు ఆరోగ్యం ఇది. మరి ఎప్పుడు ఇస్తాడు ఆరోగ్యం? నెంబర్ 1, ఆయన మాటను శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వినడం అంటే దీనులమై విరిగి నలిగిన హృదయం కలిగి ఆయన మాటకు భయపడుతూ ఉంటే ఆయన కనికరం మన మీదకి వస్తుంది. మనుషులకు భయపడతాం, పాస్టర్లకు భయపడతాం, పక్కింటికి భయపడతాం, ఎదురున్న వాళ్ళకు భయపడతాం, విశ్వాసులకు భయపడతాం. ఒక దేవుడికి తప్ప అందరికి భయపడతాం మనం. అదే వాక్యం. హల్లెలూయా. దయ్యానికి ఎక్కువ భయపడతాం, భర్తకి ఎక్కువ భయపడతాం, భార్యకి ఎక్కువ భయపడతాం, పిల్లలకు, అందరికి భయపడతాం మనం. ఎవరికి తప్ప? దేవుడికి తప్ప. ఎంత చెడ్డ గుణం కదా మనందరం. హల్లెలూయా. ఈ రోజు మీ మనసును, మీ మనస్సాక్షిని, మీ ఆలోచన విధానాన్ని మార్చి మీకు జ్ఞానాన్ని ఇచ్చి ఆ దేవుని సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకొని దీనులమై విరిగి నలిగిపోయి ఆయన మాటకు భయపడదాం. ఆయన దృష్టి మన ఇంటి మీదకి వస్తుంది. ఒక్క పైసా దాటికి పోలివాడు, ఒక్క పైసా వడ్డీలకు పోలివాడు. మనం కష్టపడి సంపాదించి మనం తింటేనే తృప్తి అండి, ఆనందం, నెమ్మది. ఇంకొక మాట కూడా ఉంది, అదే 26వ వచనంలో, యెహోవా వాక్కు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఉందా? చదువు, మైకులు చదువు. మీ నిర్గమకాండం 15వ వచనం, మీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. గట్టిగా చెప్పండి ప్రభు, మైపడతాం. హల్లెలూయా. అసలు ఈ రోజులలో న్యాయం అనేది ప్రపంచంలో ఎక్కడ కనిపించలేదు. అక్రమం,
అన్యాయం, మోసం, నమ్మక ద్రోహం, నమ్మించి నట్టెట్లో ఉంచడం, న్యాయం ఒక పదములాగా మిగిలిపోయిందే తప్ప మంచి ఇక్కడ లేదు. ఇద్దరు పార్ట్నర్స్ ఉండి వ్యాపారం మొదలు పెడితే వారికి తెలియకుండా వీళ్ళు లావాదేవీలు మాట్లాడుకుని వీళ్ళు సపరేట్ పోయి కస్టమర్స్ సంపాదించు. ఇద్దరు భార్య భర్తలు కలిసి జీవించమంటే భార్యకి తెలియకుండా భర్త, భర్తకి తెలియకుండా భార్య నమ్మక ద్రోహం చేసుకుని జీవిస్తున్నారు. పిల్లలు నమ్మక ద్రోహంలో ఉన్నారు. హల్లెలూయా. సమాజం నమ్మక ద్రోహంలో ఉంది. ఎక్కడ చూసినా అన్యాయము, అక్రమము, అతిక్రమము, మోసము, దగ. అది వేరే సంగతి అండి. నువ్వు క్రైస్తవుడి కదా, నువ్వు క్రీస్తుని కలిగిన వాడివి కదా, నువ్వు ఆత్మను కలిగిన వాడివి కదా, నువ్వు జీవం కలిగిన దేవుని ఆరాధిస్తున్న వ్యక్తివి కదా, నీకు మంచి మనస్సాక్షి ఉంది కదా, నీకు పరిశుద్ధాత్మ ఉన్నాడు కదా, క్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడిన వ్యక్తి కదా, నువ్వు పర సంబంధమైన పౌరుడు కదా, నీ పౌరసత్వం పరలోకంలో ఉన్నది కదా, నీ పరలోకము తండ్రి పరిశుద్ధుడు కదా, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు కదా, ఆయన గుణగణాలు ఆయన పిల్లలమైన మనకు ఉండాలి కదా. మనము ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. మనుషుల దృష్టికి బాగుంటాం, ఫ్యామిలీ దృష్టికి బాగుంటాం, సేవకుల దృష్టికి బాగుంటాం, సంఘస్థుల దృష్టికి బాగుంటాం. ఇదంతా నటన. హల్లెలూయా. ఇప్పుడు సినిమాలో, సీరియల్లో వీళ్ళంతా నటించే వాళ్ళు రంగు వేసుకుంటే సూపర్ కనపడతారు. మనం అనుకుంటున్నాం ఆ రూపాలు సంపాదించు నాకంటే అందాక వాళ్ళ ముఖం మీద నిలుస్తారు. అసలు నువ్వే బెస్ట్, నువ్వే హీరోలాగా హీరోయిన్ లాగా ఉంటావు. హల్లెలూయా. మనము రంగు పులుకోవద్దు. ఆయన పగలు రాత్రి ఏకరీతిగా కనిపిస్తాడు. ఆయన మనుషులను భ్రమపరుస్తూ, మనుషులను నమ్మిస్తూ, మనుషుల ముందు నటిస్తూ నేను మంచిదాన్ని, నేను మంచివాడిని, నేను ఆత్మీయుని, నేను ఆత్మీయురాలను, నా సేవ మంచిది, నా సంఘం మంచిదని నేను డ్రామా చేసుకుంటా జీవించాననుకో, ఆయన ఏమంటాడు? ఓరే నీ చరిత్ర నాకు తెలియదా, నీ బ్రతుకు నాకు తెలియదా, హల్లెలూయా, నీ మనసులో ఏం ఆలోచన పుడుతుంది నాకు తెలియదా, హల్లెలూయా. ఎక్కడ నా దృష్టికి న్యాయంగా ఉన్నా, ఏ విషయంలో న్యాయంగా ఉన్నావు నా దృష్టికి? మనసును, మనస్సాక్షిని చంపుకొని విశ్వాసం బ్రతుకుతున్నాడు. అది మీకు ప్రమాదం, అది మీకు అనారోగ్యం, అది మీకు లేని రోగాలు తయారు చేస్తుంది. దేవుని దృష్టికి ఆయన ఆలోచన మన మీదకి వచ్చినప్పుడు మనం చూస్తే యోబు గురించి ఏమని చెప్తాడు? భూమి మీద నా సేవకుడైన యోబు లాంటి వాడు భూమి మీద ఎవడునూ లేడు అంటాడు. మొదట 7వ వచనం చూడు ఆ మాట. సైతాన్కు సాక్ష్యం ఇస్తాడు త్వరగా. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అది కదా 6వ వచనం కిందికి సైతాన్కు సాక్ష్యం ఇస్తాడు. మొదటి అధ్యాయంలోనే అవును అవును. అందుకు యెహోవా సాతానుతో అంటున్నాడు, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఆమేన్. సరిపోతుంది. అపవాదికి దేవుడు ఒక ఆత్మీయుడి గురించి, ఒక విశ్వాసి గురించి, ఒక విశ్వాసరాలు గురించి, ఒక రక్షింపబడిన వ్యక్తి యొక్క హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాడు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భయభక్తులు కలిగి జీవిస్తున్న వ్యక్తి, అతన్ని వంటి వాడు ఎవరు లేరు. ఎవరి దృష్టికి మనం బాగుండాలి? మన సంఘానికి వచ్చే పాస్టర్ దృష్టిగా, మన ఇంట్లో ఉన్న పిల్లల దృష్టిగా, భార్య భర్త తల్లిదండ్రుల దృష్టిగా, ఇవి బాగా మేనేజ్ చేస్తాం. ఎవరిని కోల్పోము, ఎవరిని వదులుకోము.
అందరూ మనకు కావాలి. మరి ఆయన వద్ద హల్లెలూయా. ఈ మాయలో పడి అసలైన మహిమను మర్చిపోతున్నావు, అసలైన సన్నిధిని మర్చిపోతున్నావు. కానీ ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, ఈ సంవత్సరంలో మిమ్మల్ని ఆయన దృష్టికి న్యాయంగా జీవించగలిగే శక్తి మీకు అనుగ్రహించి సాతాను సాక్ష్యం ఇచ్చేటట్టుగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన సిద్ధపరచబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున ఆమేన్. నీ దేవుడైన యెహోవాకు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయం చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై. ఆమేన్. మనిషి గట్ట మాట వినకపోవడమే వాడగట. ఎదుటి వ్యక్తి చెప్తే వినాలన్న మనసు ఉండదట. నేను చెప్పిందే వినాలనే ఈగో, సెల్ఫిష్నెస్ ప్రతి మనిషిలో కూడా ఉంటుంది. నాదే నడవాలి, నాదే నడవాలి. ఫ్యామిలీలో కూడా ఉంటుంది, భార్య భర్తలలో ఉంటుంది, పిల్లలలో ఉంటుంది, సంఘంలో ఉంటుంది, సేవకులలో ఉంటుంది. కానీ దేవుడు నీ నుండి నా నుండి ఏం కోరుతున్నాడు? విధేయత, ఒబీడియన్స్. ముక్కుకు ముగ్గుదాడేస్తారు కొంతమంది వ్యవసాయదారులు. ఎట్లా ఎందుకు ఈ 2 సందులో హోల్ చేసి దాంట్లోకి వెళ్ళి తాడు పెట్టి దీన్ని బట్టి గుంజితే చెప్పినట్టు వింటారు. అట్లా మనకు ముక్కుకు ముగ్గుదాడేసి జబర్దస్త్ చేసి చెవులు పిండి బెత్తె పట్టుకొని ఒక పాస్టర్ లేట్ అయితే ఎండలో కూర్చోబెట్టినాడు. వాళ్ళ వయసులో తండ్రి లాంటి వయసు అయినా తల్లి లాంటి వయసు అయినా వినడానికి అమ్మో నాకు చాలా భయం వేసింది. హల్లెలూయా. 2-3 గంటలు ఎండలో నిలబెట్టేదట. ఇదేం పనిష్మెంట్ బాబు. దేవునితో, దేవుని ఆత్మతో, దేవుని వాక్యంతో వాళ్ళకి అటాక్ చేస్తే బలవంతం చేయాల్సిన అవసరం లేదు. విశ్వాసంలో పెంచితే చెవు పిండి ముక్కు పిండి కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళకు దేవుడితో కరెక్ట్ రిలేషన్ ఉంటే, కరెక్ట్ సహవాసం ఉంటే దేవుడే వాళ్ళను రూపుదిద్దుతాడు. ఆమేన్. ఈ కండిషన్లు, ఈ క్రమశిక్షణలు మొండూరు చేస్తాయి, మొండిదారు చేస్తాయి. అసలైన ఆత్మ పక్కబడి శరీరం డెవలప్ అయిపోయి కోపం, ద్వేషం, ఈర్ష, పగ, రిటాలియేషన్, తిరుగుబాటు ఇవన్నీ తయారైతాయి. హల్లెలూయా. నియంత్రణ. కొన్ని ఎట్లు మీకు తెలుసు కదండి. ఈ రైతు ఏం చేస్తాడు? ఎడ్ల బండి కాడికి వెళ్తాడు, దీన్ని కలిపి ఇవి ఆటోమేటిక్గా అక్కడికి వెళ్తాయి. ఆయన నొగలు లేపుగానే తల కింద పెడుతుంది. హల్లెలూయా. అవి అట్లా మనంతట మనమే దేవుని లోపడాలి. మనంతట మనం స్వచ్ఛందంగా సబ్మిట్ చేసుకోగలగాలి. పిల్లలకు మాట చెప్పగానే ఎదురు మాట మాట్లాడుతుంది. సరే మమ్మీ నేను విన్నాను అనుకో, ఆ తల్లికి ఎంత సంతోషం. సరే డాడీ అన్నారు, ఆ తల్లికి ఎంత సంతోషం. సరేనండి మీరు ఎట్లా చెప్తే అట్లా అని భార్య అన్నది అనుకో, ఆ భర్తకి ఎంత సంతోషం ఉంటుంది. నీకేం తెలుసు, నోరు మూసుకో, నాకు తెలుసు, నీకేం తెలుసు, నువ్వు అసలు అనుకుంది నేనా. సరే నీకు ఎంత చదవాలి, నీకు భర్త కదైనా. హల్లెలూయా. అంటే తెలియకుండా అసలు ఆడవాళ్ళకు మగవాళ్ళకు విధేయత అందమండి. అందం అంటే మెరుగులు దిద్దుకుడు కాదు. లోబడి ఏ కుటుంబం ఉన్నా, ఏ ఫ్యామిలీ ఉన్నా ఆ కుటుంబం చాలా అందంగా కనిపిస్తుంది. అందరి దృష్టి ఆ కుటుంబం మీద ఉంటుంది. చూసిన ప్రతి వాళ్ళు ఆ కుటుంబం ధన్యమైంది, ఆ ఇల్లు ధన్యమైంది, ఆ ఫ్యామిలీ ధన్యమైంది. ఎందుకంటే వాళ్ళు దేవుని వాక్కుకు విధేయులయ్యే బిడ్డలు, దేవుని మాటకు లోబడి బిడ్డలు. మనుషుల మాటకు కాదు సుమా. హల్లెలూయా. పంతాలకు పట్టింపులకు పోరు. వాళ్ళ జీవితాన్ని ఏలేది దేవుని వాక్కు, దేవుని ఆలోచన. వాళ్ళ మైండ్, వాళ్ళ ఆలోచన, వాళ్ళ అనుభవం కాదు. వాళ్ళను కంట్రోల్ చేసేది పరిశుద్ధాత్మ దేవుని ద్వారా వచ్చిన ఆ మాటలకు వాళ్ళు స్వచ్ఛందంగా విధేయత చూపుతారు. విధేయతలో అందం ఉంటుంది, విధేయతలో అనుకో ఉంటుంది, విధేయతలో ఆశీర్వాదం ఉంటుంది, విధేయతలో నెమ్మది కూడా ఉంటుంది. విధేయత లేకపోతే కదా కొట్లాటలు ఎక్కడికి వస్తాయండి, గొడవలు ఎక్కడికి వస్తాయండి, చీలికలు ఎక్కడికి వస్తాయండి, ఫైటింగ్ ఎక్కడికి జరుగుతుంది, ఒకరి మీద ఒకరికి ఏకీభావం ఎందుకు కలుగుతుంది? నువ్వు లోబడి చూడు. పెద్ద చిన్న భేదం అని ఏం లేదు. మీకు తెలుసా, శిష్యులు ఏసైతే ఉన్నారా, ఏసీ అంటాడు ఒరే మీరు ఎదురుగా వెళ్ళంటాడు. అక్కడ ఒక గ్రామం వస్తుంది. ఆ గ్రామంలో మీరు ప్రవేశించగానే గాడిద పిల్ల కట్టి ఉంటుంది. అక్కడ వాటిని విప్పుకొని తీసుకురండి. ఎవడైనా మిమ్మల్ని అడిగాడు అనుకో, ఇవి ప్రభుకు కావాల్సిందని చెప్పండి. ఒకవేళ మన మైండ్ ఇప్పుడు ఒకవేళ నేనే అన్నాను అనుకోండి, మీకు ఈ కుమ్మరి కూడా వెళ్ళి మీరు పోయిన వెంటనే ఎంటర్ అవడంతోనే ఆ ఇంటి ముందు ఒకటి ఎన్ఫీల్డ్ బండి ఉంటుంది, ఆ బండి పట్టుకొని రాకుండా అని అనుకో. మీరు ఏమంటున్నాను? పాస్టర్ గారు పిచ్చారా?
వీళ్ళన్నా వెళ్ళారు, విప్పుతుంటూ వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఇది ప్రభువు నోరు మూసుకున్నారు. ఆ గాడిద మీద యేసు కూర్చొని యెరూషలేములో ప్రవేశిస్తే ప్రజలందరూ ఓసన్నా 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 అని ఆయనకు మహిమ చెల్లించారు. లోపడమంటే నీళ్ళని తీసుకెళ్ళి పెళ్లి పెద్దకి ఇవ్వమంటాడు. హల్లెలూయ. యేసయ్య నీళ్ళు నింపుకున్నాడు బాణలలో, నింపిన తర్వాత తీసుకువెళ్ళి ఇవ్వమంటున్నాడు. వాళ్ళు ఇచ్చారు. రుచి మారింది, కలర్ మారింది. వీళ్ళ ఈ పంచాయతీల చేతులు ఉన్నప్పుడు నీళ్ళే, ఎప్పుడైతే ఈ పెళ్లి పెద్ద చేతిలో పోయినాడుకో రంగు కూడా మారిపోయింది. ద్రాక్ష రసం రంగు వచ్చి అంటే రంగు మారింది, రుచి మారింది. అది తాగితే ఒరిజినల్ ద్రాక్ష రసం కూడా ది బెస్ట్ ఉందట. అందుకే అరే మత్తులో ఉంటే జబ్బు రసం ఇస్తే మంది ఎక్కువైతే మజ్జిగ పలసన అయితే ఇదేంటో వికాసమైన దాచిపెట్టారు. అద్భుతం. అది నీళ్ళు అనే సంగతి యేసయ్య తెలుసు. పరిచారం కానీ పరిచారం లోపడకపోతే, విధేయత చూపకపోతే, నీ లైఫ్లో బైబుల్లో ఉన్న దేవుని ఆలోచనకు, దేవుని మాటకు నీకు అర్థమైన అర్థం కాకుండా లోపడుకుంటూ నువ్వు ముందుకు వెళుతూ ఉంటావు. నీ జీవితం మధురంగా మారుతుంది, నీ జీవితం సంతోషంగా ఉంటుంది, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు, నువ్వు ఆనందంగా ఉంటావు. ఏ బలహీనతలు నీ శరీరంలో ఉండవు, ఏ వ్యాధులు రోగాలు నీ శరీరంలో ఉండవు, ఉన్నవి తొలగిపోతాయి. ఎందుకు? నువ్వు యేసయ్య మాటకు లోపడుతున్నావు. ఇంకేమిటి? ఆయన కట్టడలను అనుసరించి నడిచిన ఎడల ఆయన పద్ధతులు కొన్ని ఉన్నాయి, ఆయన రూల్స్ కొన్ని ఉన్నాయి, ఆయన క్రమశిక్షణ పొందుతుంది. ఎక్కడ క్రమశిక్షణ ఉంటే అక్కడ మహిమ దిగుతుంది. మీకు తెలుసా? అరణ్యంలో ఉన్నారు పురుషులే 5,000 మంది, స్త్రీలు పిల్లలు 15,000 మంది, 20,000 మందికి బఫే సిస్టమ్ పెట్టలేదు. పెట్టాడా? ఇప్పుడు అన్ని పెళ్లిళ్ళలో చూస్తే బఫ్ సిస్టమ్. ఏం చేశాడు యేసయ్య? ఎట్లా? 50 మంది చొప్పున, 100 మంది చొప్పున. 49 అని ఎందుకు అనలేదు? 50 అని ఎందుకు అన్నాడు? 100 అని ఎందుకు అన్నాడు? పంక్తులు కూర్చుని పెట్టుకుంది. అది అడవి కదా, అది ఫంక్షన్ హాల్ కాదు కదా. హల్లెలూయా. నిజంగా ఆయన చేసే ప్రతిదీ తీక్షణ చూస్తే ఎంత డిసిప్లిన్, ఎంత క్రమశిక్షణ. అబద్ధం ఆడకుండా చెప్పండి, మీరు పెళ్లిళ్ళకి పోయినప్పుడు ఎంత అన్నం పాడేశారు. తినాలనేమో లోపల కోరిక, మొత్తం ప్లేట్ నిండా పెట్టుకుంటావు. అన్నం ఎందుకుంటే ఖరాబ్ చేసుకుంటావు, మళ్ళీ రెండోసారి దొరుకుతుందని. అలాంటి వాళ్ళు లేరు దాదాపు. ఉంటే మాత్రం మారండి. ఆమె 2 ముక్కలు ఫంక్షన్లో ఏం తింటామండి? ఆ మందిని వాళ్ళని చూసాక సగం ఆకలి పోతుంది. టైంకు వాళ్ళు భోజనం పెట్టారు, పెళ్లి కదా, కొంచెం తినగానే కడుపు నిండి అనిపిస్తుంది. అదేందో ఇది తినట్టు చెప్తే దీంట్లో ఉన్న అన్నం అంతా డస్ట్బిన్ వేసి మళ్ళీ పోయి ఫ్రెష్గా పట్టుకో. కొంతమంది అయితే ఆ ప్లేట్ పడేసి మళ్ళీ ఇంకో ప్లేట్ పట్టుకొని పో. క్రమశిక్షణ అండి. ఇక్కడ పెళ్ళి అయిపోతాడంటే అక్కడ అన్నాల్సిన ఫస్ట్ ప్లేట్ పడుతుంది, మనలో పోయి నిలబడతాడు. షుగర్ పేషెంట్ నిలబడ్డాడంటే ప్రాబ్లం తప్పకుండా. ఆకలితో ఉన్న వాళ్ళు నిలబడ్డారంటే నో ప్రాబ్లం, నీకు ఆ ప్రాబ్లమే లేదు. ముందు ఇట్లా దొరకదు మనకి, ఇట్లా లేదా? ప్రతి చోట క్రైస్తవులను గమనిస్తారు. హల్లెలూయా. మా అన్న బిడ్డ అంటే మనవరాలు పెళ్ళి కూనూరు, మ్యారేజ్కి వెళ్ళలేకపోయాను, రిసెప్షన్కి వెళ్ళాను. మా వాళ్ళు ఎవరు లేరు. నేను మా ఊర్లోనే అమ్మాయిని అక్కడికి ఇచ్చారు, మా కూతుర్ని కూడా కూనూరుకి ఇచ్చాం, ఆమె బిడ్డను కూడా కూనూరులోనే ఇచ్చారు. మేము మా పిల్లలు మేము పాసం అందరం వెళ్ళాం. అక్కడ మాకేం స్పెషల్ గుర్తింపు ఏం లేదు, మేమేం కోరుకోలేదు. వెళ్ళి అందరిలాగా ప్లేట్ తీసుకొని నిలబడ్డాం. ఎవరు ఎక్కడి నుంచో చూసి అప్పుడప్పుడు చేతిలో ప్లేట్లు లాక్కున్నాం. ఇట్లా మీరందరూ రండి ఇంట్లో తీసుకుపోయి ఇంట్లో కూర్చొని పెట్టారు. ఇంట్లోకే ఫుడ్ వచ్చింది, ఇంట్లోకే కర్రీ వచ్చింది, అన్నీ వచ్చాయి. ముందు నేను గోడంతోనే ఫోన్ చేసి, నేను వస్తున్నా, మీరు అన్నం తీసి పక్కన పెట్టండి, కర్రీ తీసి పక్కన పెట్టండి, నాకు ఒక రూమ్ చూడండి అని బిల్డప్ ఏమి ఇవ్వలేదు. హల్లెలూయా. చేస్తారు చెప్తే. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనం వేసే బిడ్డలని తెలియాలి కొన్ని పద్ధతులు. హల్లెలూయా. తెలియాలి. కొంతమంది తింటే వీటికి అంటుతాడు, కొంతమంది అసలు చిన్న చిన్న ముద్రలు పెట్టాలి లోపల, ఒకటి ఇటు తింటుంటుంది. ఏంటండి ఏంటి అది? నమ్మకండి, బాధపడదాం. అలాంటి వాళ్ళు తెలియకపోవడం. పాస్టర్ అంటే అన్ని విషయాలు చెప్పాలి, ఫాదర్నే మీకు అన్ని విషయాలు చెప్పాలి తల్లిలాగా.
ఎందుకంటే జనం మనల్ని గమనిస్తారు, ప్రజలు మనల్ని చూస్తారు. నీ 2 కళ్ళే నిన్ను 1000 కళ్ళు ఫాలో అవుతాయి. నువ్వు అనుకుంటున్నావు నీ వీపు నీకు కనిపించదు, కానీ మాకు కనిపిస్తుంది, చూసే వాళ్ళకి కనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా మీరు ఆగతాయిగా అజమాషిగా ఉంటే కెమెరా మిమ్మల్ని బంధిస్తుంది. వాళ్ళు సీడీ వేసుకున్నప్పుడు నీ కథలు అన్ని కనపడతాయి. ఎవరెవరు ఎక్కడ చూస్తున్నారు. మ్యారేజ్ వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్త. హల్లెలూయా. వీళ్ళు పాపం అనుకుంటారు. హల్లెలూయా. ఆయన కట్టడలు అనుసరించండి, నడిచండి, జీవించడం. వ్యక్తిత్వాన్ని మార్చుకోవాలి, గుణగణాలను మార్చుకోవాలి, మనసును మార్చుకోవాలి, ఆలోచనలు మార్చుకోవాలి. అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తులకు, లోకం మీదకి, ప్రపంచం మీదకి వచ్చిన ఏ రోగములనివను ఒకవేళ వచ్చినా స్వస్థపరిచే యెహోవాను నేనే. ఈ తోగను పట్టుకొని ప్రార్థన చేస్తాను. స్వస్థపరిచే యెహోవా నీవే అన్నావు కదా ప్రభా, నన్ను బాగులేమా, మరి ఇదేమో చేయాలి, మీది అని ఎవరు చేయాలి? ఇవి చేస్తే ఆరోగ్యాన్ని దేవుడు ఇస్తాడు, ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ఆయన 40 సంవత్సరాలు ఐగుప్తు నుండి నడిపిస్తే ప్రజలు కాళ్ళు వాయలేదు, షుగర్ పేషెంట్ లేడు, బీపీ పేషెంట్ లేదు, 40 సంవత్సరాలు నిస్సత్వ చేత తొట్టిలో లేదు. ఆ దేవుడే మనం పూజిస్తున్న దేవుడు, ఆ దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు, ఆ దేవుడు నిన్న నేడు రేపు ఎల్లుండి యుగ వరకు మార్పు లేని దేవుడు. నా ప్రభు నాతో మాట్లాడాడు. సంఘంలో ఎంతమంది అనారోగ్యంతో ఉంటున్నారో, కోర్సులు వాడుతున్నారో, షుగర్ పేషెంట్ ఉన్నారో, బీపీ పేషెంట్ ఉన్నారో, ఈ సంవత్సరంలో శాశ్వతమైన ఆరోగ్యాన్ని వారికి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేను ఇస్తున్నాను. ఒక్క పైసా డాక్టర్ నిన్సైడ్ గోలి కూడా నువ్వు వేసుకో, కోల్డ్ ల్యాక్ కూడా వేసుకో, జెండు బాబు కూడా రుద్దుకో. నువ్వు హెల్తీగా ఉంటే నువ్వు ఎందుకు రుద్దుకుంటావు? తలనొప్పి వస్తేనే కదా, శల్యం వస్తేనే కదా. అవే రాకుండా చేస్తే నా ప్రభావం చేయబోతున్నాడు. ఇది చేయాలి. నెంబర్ 2 ఏంటంటే శారీరకమైన ఆరోగ్యం అంటే, ఆశీర్వాదం అంటే హెల్తీగా ఉండడం, ఆరోగ్యంగా ఉండడం. అమ్మాయి ఇంకొకటి ఉంది, ఆర్థిక పరమైన ఆశీర్వాదం. అది వచ్చే ఆదివారం నేను జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే సమయం 10 నిమిషాలు తక్కువ 10 అవుతుంది. నేను 2 ఆరాధనలు అనుకోవాలి కనుక నేను ఇక్కడే ఈ వాక్యాన్ని ముగించేస్తున్నాను. దయచేసి అందరూ లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం, పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడదాం. ఈరోజు నిన్ను, నన్ను, మనల్ని, మన ప్రాంతాలను, సంఘాలను, సహవాసాలను ప్రేమించి ఒక 3 రకాల బ్లెస్సింగ్స్ దేవుడు ఇస్తున్నాడు. మొట్టమొదటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం, 2వది ఆరోగ్యపరమైన ఆశీర్వాదం, 3వది భౌతికమైన అంటే ఆర్థికంగా.